ఈరోజు రోలుగుంట సూర్య అనే సినిమా రిలీజ్ అయింది. సినిమా చూడటానికి ఇందులో ఒక క్యారెక్టర్ కూడా ఒక రోల్ చేశాను. కాబట్టి ఈ సినిమా చూడటానికి వచ్చాను. నాతో పాటు ఎంతోమంది ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలా చక్కటి రివ్యూ ఇస్తున్నారు. సినిమా చాలా బాగుంది. అంటే ఇందులో మేము చేసామని మేము చెప్పడం కాదు, ఎటువంటి సంబంధం లేని కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా, అంటే ఒక రొమాంటిక్ సాంగ్స్ లేకపోతే ఐటమ్ సాంగ్స్, కమర్షియల్ ఫైట్స్ ఇలాంటివి లేకపోయినా కూడా సినిమాని మంచి కథ, మంచి పర్ఫార్మెన్స్, హీరోయిన్ కానీ మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారు ఇది రెండో సినిమా, ఆయన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని స్క్రీన్ ప్రజెంటేషన్ చేయించిన విధానంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారు. ఈ సినిమా 100% ప్రతి ప్రేక్షకులకి బాగా నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రేక్షక దేవుళ్ళందరూ మా ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గీత రచయిత రామారావు. ఇప్పుడే రోలుగుంట సూరి సినిమా చూసాం, చాలా బాగుంది. ఆడియన్స్ నుంచి మంచి అప్లైజ్ వస్తుంది. ఇందులో ఉండే ఒకే ఒక పాట, అది నేను రాశా. ఆ పాట చాలా బాగుంది, అందరూ కూడా బాగుంది అంటున్నారు. కనుక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సాంగుతో పాటు యాక్టింగ్ అన్నీ చాలా బాగున్నాయి. అందరికీ థ్యాంక్స్. రోలుగుంట సూర్య అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. నిజంగా ఈ జనరేషన్లో కూడా, ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా ఒక క్యాస్ట్ గురించి అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా చెప్పుకోవాలంటే హీరో గారు నాగార్జున గారి గురించి చెప్పాలి. చాలా బాగా చేశారు బ్రో. నిజంగా మీ ట్రైలర్ చూసినప్పుడే సినిమాకి ఎక్సైట్మెంట్తో వచ్చానమాట. నేను వచ్చిన దానికంటే ట్రైలర్ చూసి ఇక్కడ సినిమా చూసాక ఇంకా డబుల్ ఎంజాయ్ చేశాను. సినిమా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు మీ క్యారెక్టర్ వైజ్గా చాలా డిఫరెంట్గా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. నిజంగా ఫస్ట్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారు, సార్ ఒక్క నిమిషం అండి, నిజంగా అనిల్ కుమార్ గారు సూపర్ అండి. నిజంగా మీ డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా స్టోరీ ఈ జనరేషన్లో కూడా ఇప్పటికి కూడా ఈ క్యాస్ట్ గురించి అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మంచి కాన్సెప్ట్, సాంగ్ కూడా బాగుంది. ఆ వాతావరణం, విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ సినిమాలు వస్తాయి. ఈ రోజు రిలీజ్ అయిన వాటిలో ఈజ్ ద బెస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక 10-12 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈజ్ ద బెస్ట్ మూవీ, ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా, హీరోయిన్ కూడా నిజంగా తను ఇన్స్టాలో మామూలు ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా తన క్యారెక్టర్స్ చూసుకుంటే, మనం ఇన్స్టాలకి ఇట్లా చూసుకున్న అమ్మాయి కూడా చాలా బాగా చేసింది హీరోయిన్గా. అసలు ప్రతి ఒక్కరి క్యారెక్టర్, అంటే హీరోయిన్ మధ్యలో ఆ బాండింగ్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ ఎమోషనల్స్ కానీ, విలేజ్లో ఉండే ఒక పెద్దరికం అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అలాగే నిజంగా మెయిన్ భవానీ గారు కూడా, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. విలన్గా చాలా మంచి క్యారెక్టర్ పోషించారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి చూస్తున్న విధానం కూడా, సినిమా చూస్తుంటే కూడా అరే నిజంగా మన ఊర్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కదా అన్న దానికి దగ్గరలో ఉంది. చాలా మంచి మూవీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అందరికీ. డెఫినెట్గా రోలుగుంట సూరి మూవీ చాలా బాగా వచ్చింది. ఇది ఒక విలేజ్లో జరిగిన రా కంటెంట్, రియలిస్టిక్ స్టోరీ. ఇది డెఫినెట్గా మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే 100% మీరు సాటిస్ఫై అవుతారు. డెఫినెట్గా నచ్చుతుంది. కొత్త నటినట్లయినా హీరోయిన్లు కొత్త వాళ్ళు, మిగతా క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ కూడా మా విలన్ గారు ఆయన 2 సినిమాలు చేస్తున్నారు. నెక్స్ట్ హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన సత్యనారాయణ గారు చాలా సినిమాలు చేశారండి. మంచి ఆర్టిస్ట్ అండి. ఆయన యాక్టింగ్ కానీ వాటికి కానీ థియేటర్లో క్లాప్స్ కొట్టారు. నెక్స్ట్ హీరో ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. డెఫినెట్గా ప్రతి విలేజ్ పీపుల్ ఈ సినిమా చూడాలి, సిటీలో కూడా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చూస్తే, సిటీలో చూస్తే విలేజ్లో చాలా బాగుంది, న్యాచురల్గా ఉన్న లొకేషన్స్, న్యాచురల్ ఉంది. అబ్బా మన విలేజ్ వెళ్ళేట్టు అనిపిస్తుంది. ఊర్లో వాడు చూస్తే అబ్బా ఇలా కూడా జరుగుద్దా మన విలేజ్లో అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా చూడాలి. చూసి మా అందరినీ ఆశీర్వదించి ఈ సినిమాని పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రేక్షక దేవులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు వచ్చిన ఈ పబ్లిక్ చూస్తే ఈరోజు నిజంగా షాక్ అయ్యాను. థియేటర్ హౌస్ఫుల్ అయింది ఇక్కడ హైదరాబాద్లో. కాకపోతే ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈరోజు ఆయన 15 అన్నారు, అంతకంటే ఎక్కువ రిలీజ్ అయ్యాయి. వాటిలో థియేటర్లో కొరత చాలా ఉంది. ఎందుకంటే చిన్న పెద్ద పక్కన పెడితే ఒకే రోజు 15-20 థియేటర్లు రిలీజ్ అయితే థియేటర్లు సరిపోవండి. కానీ అన్ని సినిమాలు బాగా ఆడాలి. దాంట్లో మా సినిమా కూడా ఉండాలని కోరుకుంటూ, అన్ని సినిమాలతో పాటు మా సినిమా ఉండాలి. ప్రేక్షకులు అన్ని సినిమాలు చూడండి, అందరిని ఆదరించండి. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆదరించి చేస్తారని. నెక్స్ట్ మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ థ్యాంక్స్. నెక్స్ట్ మీ సోషల్ మీడియా వాళ్ళందరూ ఒకటే నేను కోరుకునేది. ఎందుకంటే చిన్న పెద్ద లేకుండా మీరు ప్రతి సినిమాకి వెళ్తారు. బాహుబలికి వెళ్తారు, రోలుగుంట సూర్యకైనా వస్తారు మీరు. బట్ అదేవిధంగా ఈ సినిమాని మీరు అందరూ జనాల్లోకి తీసుకెళ్ళి ఇంకా హైప్ చేయాలని. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో 10 కోట్ల జనాభాలో జిల్లాలో డిస్ట్రిక్టులు తెలుసు. మన పబ్లిసిటీ అంత చేయలేకపోతున్నాం. వాస్తవంకి పోస్టర్స్ చేయాలంటే ఒకప్పుడు తక్కువ ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టర్స్ కానీ అంత ఇది కానీ చేయాలంటే చాలా హార్డ్గా ఉంది. ఓన్లీ అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్కి వచ్చింది. ఈ మొబైల్లో వెళ్ళాలంటే మీరే ఉండాలి. ఫస్ట్ మీరు ఉంటేనే ఆ పబ్లిక్కి వెళ్తుంది. ప్రతి పబ్లిక్కి రీచ్ అయ్యేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ పబ్లిక్ ఒకటే కోరుకుంటాం,
మీరు రండి థియేటర్కి వచ్చి సినిమా చూడండి, అద్భుతంగా ఉంది. థియేటర్లు తక్కువనే, ఎవరో బాధపడొద్దు. డెఫినెట్గా డిస్ట్రిబ్యూటర్ కూడా అన్నాడు ఈరోజు షో అయిపోయిన తర్వాత థియేటర్లు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆ పెరిగినందుకు మా డిస్ట్రిబ్యూటర్ కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సినిమా ఇప్పుడు చూసి బయటకు రావడం జరిగింది. ఊహించడానికంటే కూడా 10 రెట్లు ఎక్కువే ఉంది ఈ సినిమా. మేము ఏదైతే అనుకొని సినిమా కంటెంట్ మొదలుపెట్టామో ప్రేక్షకుల్ని చూస్తే కూడా ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా బోరింగ్ ఉండదు సినిమా. దయచేసి అందరూ వచ్చి చూడండి సినిమాని, బ్లాక్ బస్టర్ చేయండి. పెద్ద సినిమాల్లో సరసన ఈ సినిమాని చేర్చమని చెప్పేసి కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అనిల్ గారు శ్రమ, ఈయన డైరెక్టర్తో పాటు డివోప్లో కూడా సహకరించారు. అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. మా కూతురు డాటర్ చాలా బాగా చేసింది, అద్భుతంగా చేసింది అమ్మాయి. ఈ అమ్మాయి సినిమాకి ఒక అసెట్, ఒక విధంగా చెప్పాలంటే. అందరూతో కలిసి తీసిన ఈ సినిమా అందరూ బాగా నటించారు కాబట్టి ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. స్టోరీ కానీ ఒక్క సాంగ్ ఉన్నా కూడా అది ఒక గంగి గోవు పాలు అంత కమ్మగా ఉండే ఒక సాంగ్ ఉందండి. ఆ సాంగ్ని మీరు సపరేట్గా వింటే మీకు లిరిక్స్ అర్థమవుతాయి. ఒకసారి విని చూడండి. దయచేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళి మరింతమంది సినిమా థియేటర్కి వచ్చే విధంగా మీడియా వాళ్ళు సహకరించమని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. నమస్కారం అండి అందరికీ. మా మూవీ ఈరోజు రిలీజ్ అయింది, రోలుగుంట సూరి, 14th November. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను చాలా స్కెప్టికల్ ఉండే స్టార్టింగ్లో, బట్ యునో దిస్ జర్నీ హ్యాస్ బీన్ వెరీ గ్రేట్ ఫర్ అస్. చాలా డిఫికల్టీస్తో చేసాము ఈ షూటింగ్. ఊర్లో వెళ్ళి, ఊర్లో ఉండి, అందరితో కలిసి, ఊరు వాళ్ళతో కలిసి ఉండి చేయడం కొంచెం కష్టం. బట్ బికాజ్ అనిల్ సార్ వాజ్ దేర్, ఇట్ వాజ్ ఆల్ పాసిబుల్. థ్యాంక్ యూ టు మై ఫాదర్ ప్రబంధ గారు. ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. ఐమ్ హోపింగ్ మీరు చూస్తారు అందరూ, మీకు అందరికీ నచ్చుతుంది ఈ ఫిల్మ్. Everybody has been very good in it. We are all good actors. We are all acting for the first time. Please support Cheyandi so that this grows. Inka thank you and all the best to all. హలో అండి, ఇప్పుడే మూవీ కంప్లీట్ అయింది. అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. యాక్చువల్గా మూవీ కోసం చెప్పాలంటే మనం ఎప్పుడు వింటుంటాం మా అమ్మమ్మలు తాతలు చెప్పిన కథలు ఏంటి అనగనగా ఒకసారి ఎలా అయింది అలా అయింది ఇవి అని. ఆ మూవీ అంటే ఆ కథలు మామూలుగా రియలిస్టిక్లో ఎలా ఉంటుందా అని చూపించేదే మా మూవీ. మీరు చూడడానికి ఎక్కడ ఇబ్బంది పడరు, చాలా ప్లెజెంట్గా ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ సార్ అనిల్ గారు, అలా మా హీరో నాగార్జునకి, ఆర్టిస్టులు అందరికీ, ఇంకా ఎవరికైనా మర్చిపోయి ఉంటాయి. మా టీం మొత్తం ఇంకా వాళ్ళు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా కాకుండా అన్నీ కవర్ చేసేవారు అనమాట. ఇది మా టీంలో వచ్చి మెయిన్ ఇది. సో ఇలాంటి సినిమాలు కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ, నెక్స్ట్ సేమ్ మా సినిమాతో పాటు శివ రిలీజ్ కూడా అవుతుంది. ఆల్ ది బెస్ట్ టు దట్ టీమ్. థ్యాంక్ యూ, మాకు చాలా హ్యాపీగా ఉంది శివాతో పాటు మాది అవుతున్నందుకు. థ్యాంక్ యూ వెరీ. ప్రేక్షకులకు నా మనవి, రోలుగుంట సూరి ఒక అద్భుతమైన గ్రామీణ వాతావరణంలో ఒక అద్భుతమైన చిత్రీకరణతో ఒక దృశ్య కావ్యాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అనిల్ గారికి, అందులో నటించిన నటీనటులకు, మా మిత్రులకు, అద్భుతమైన ఒక బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పినట్టు గంగిగోవు పాలు లాంటి ఒక ఆనిముత్యమైన పాటను అందించిన రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ద్వారా ఒక చిన్న ఇన్సిడెంట్ను కవర్ చేసేదానికి జరిగే అపప్రదను తప్పించుకునే దానికోసమని జరిగే చిన్న ఇన్సిడెంట్ ద్వారా గ్రామీణ వాతావరణం ఎలా కలుషితమవుతుంది అన్న ఒక చిన్న పాయింట్ మీద ఇంత మంచి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన అందరి కళాకారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న సినిమాలను చూసి నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రేరణతో ఎంకరేజ్ చేయవలసినదిగా సహృదయంగా వేడుకుంటూ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.